హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇంతకు ముందు వీడియోలో తిరుపతి వెళ్తున్నా అని చెప్పాను కదా. ఆ జర్నీలో కర్నూలు వరకు రీచ్ అయిన తర్వాత అక్కడ ఒక టీ షాప్ దగ్గర 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అలా వెళ్తూ ఉంటే మొత్తం కర్నూలు కొండలు గుట్టలతో నిండుకపోయి ఉంది. కర్నూలు దాటిన తర్వాత ఈ కర్నూలు కడప డిస్టిక్ల వాళ్ళు మొత్తం ఎక్కువగా అరటి తోటలు, పొగాకు చాలా ఎక్కువగా పండిస్తారు. ఇప్పుడైతే ఈ ప్రదేశం చూడ్డానికి రాళ్ళు రప్పలతో ఎడారిలా ఉంది, కానీ వర్షాకాలం వస్తే మాత్రం చాలా పచ్చదనంగా ఉంటుందంట. కడప దాటిన తర్వాత పురాతనమైన దేవాలయం అయితే వస్తుంది. అదే శ్రీ కోదండరామస్వామి ఏకశిలా నగరము ఒంటిమిట్ట. ఇది ప్రాచీనమైన దేవాలయము. ఈ దేవాలయాన్ని ఇప్పుడు పురావస్తు శాఖ వారు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడున్న పురాతనమైన శిల్పాల్ని కానీ కట్టడాల్ని కానీ కూల్చివేతకు గురి కాకుండా భద్రపరచడం కోసం. అలా చూస్తుండగానే సాయంత్రం వరకు తిరుపతికి అయితే చేరిపోయాం. చూస్తున్నారుగా తిరుమల కొండలు. నెక్స్ట్ వీడియోలో తిరుమల దేవస్థానము మరియు ఆఫీస్ వాళ్ళు మాకు ఇచ్చిన హోటల్ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.